వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు. ఏపీలో చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ. నాంపల్లిలో టీఎన్జీఓస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. రాష్ట్ర అభివృద్ధిలో టీఎన్జీఓస్ పాత్రను ప్రశంసించిన హోంమంత్రి. ఈ నెల 11న నెల్లూరులో సీఎం జగన్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మేకపాటి. యాదాద్రిలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభించిన కలెక్టర్ అనితా రామచంద్రన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మత రాజకీయాలు చేసే వారి ఆట కట్టించే పనిలోనే ప్రభుత్వం ఉందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. నైవేద్య విరామ సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఎంపీ దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ ను చూసి చంద్రబాబుకు వణుకు పుట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించే విధంగా ఏపీలో చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తొలగించిన ఆలయాలను జగన్ పునర్నిర్మాణం చేస్తున్నారని 6 నెలల కాలంలో అన్ని ఆలయాలను నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పాదరక్షలు లేకుండా తిరుమలకు వచ్చిన ఏకైక వ్యక్తి జగన్ అని, బీజేపీ టీడీపీ నాయకులు ఎవరైనా పాదరక్షలు లేకుండా తిరుమలకు నడిచిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. నిరోధించాలి. ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి తరిమిపోయే విధంగా దేవుడు యావత్ మానవాళిని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ మధ్యకాలంలో గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా మన రాష్ట్రంలో ఏ రకంగా అయితే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తుంటే దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు. దాంతోపాటు 31,70,000 కుటుంబాలకి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమం చేపడుతుంటే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆయన వెన్నులో వణుకు పుట్టి ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టి మళ్లించాలి, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అయస్కాంతంలాగా ఏ రకంగా అయితే అతుక్కుపోతారేమో అని ఒక భయాందోళనతో ఈ మధ్యకాలంలో ఆయన మత రాజకీయాలను కూడా ఏ రకంగా అయితే ప్రేరేపించే కార్యక్రమాలు చేపడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆ రోజు విజయనగరంలో
పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమం చేపడితే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించే విధంగా వ్యవహారం చేస్తున్నారో, వాళ్ళ యొక్క తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆ సంఘటన జరిగి ఇంకా ఎవరికి కూడా తెలియకోకుండానే కేవలం డైరెక్ట్గా తెలుగుదేశం సోషల్ మీడియాకి తెలిసి వాళ్ళు ప్రచురించే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక పన్నాగం ప్రకారం ఒక కుట్ర రాష్ట్రంలో జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే కార్యక్రమం ఖచ్చితంగా మేము చేపడతాం. ఎవరైతే ఇలాంటి దుష్ట కార్యక్రమాలు దుష్ట శక్తులతో కలిపి చేస్తున్నారో అన్నీ కూడా త్వరలో ఆట కట్టించే కార్యక్రమం కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు చేపడతారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా దేశంలోనే అన్ని విధాలుగా చూసినట్టయితే అత్యున్నతమైన ప్లేసెస్లో మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా ఉంది. 108 మెడల్స్ కూడా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కిందన వ్యవహరించిన వ్యక్తి మీరు రాష్ట్రంలో ఎన్ని వేల దేవాలయాలు లక్షల మందిరాలు ఉన్నాయి, మీరు ఎన్ని వేల సీసీ కెమెరాలు ఇవాళ ఇన్స్టాల్ చేశారు 14 సంవత్సరాల్లో అని మేము అడుగుతున్నాం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సుమారుగా 35,000 సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడతారో వాళ్ళకి ఖచ్చితంగా అతి కఠినమైన శిక్ష విధించే విధంగా వ్యవహరిస్తాము. దాంతోపాటు ఇవాళ నిజంగా చాలా శోచనీయం, ఇక్కడ ఇదే తిరుమల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1000 కాళ్ల మండపాన్ని ఏ రకంగా కూల్చారని ఇవాళ అడుగుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఆవిర్భవించడంలో టీఎన్జీఓస్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ జిల్లా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల డైరీకి ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుందని మంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను ఎంతో ఆత్మీయులుగా చూసుకుంటున్నారని, దశలవారీగా వారి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవుల హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, స్పోర్ట్స్ చైర్మన్ అలీపురం వెంకటరెడ్డి, ఒక బోర్డు చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు. శాస్త్రాల గురించి కూడా ఇవాళ మీరంతా కూడా కార్యనిర్వహణకు సంబంధించిన అంశం కాబట్టి మీ పైన ఒక గురుతర బాధ్యత ఉంది. దేశంలో ఎందరో మందికి అష్యూర్డ్ లైఫ్ లేదు. సహాయం సహకారాలు వాళ్ళ నిధి నిర్వహణ ద్వారా తెలియాల్సిన బాధ్యత ఉన్నది. అందుచేత సోదరులారా, మీ యొక్క బాధ్యత మీరు గుర్తించాలి. ఎవరైతే మరణించినారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను విశ్వసిస్తున్నాను. మనం అందరం కోరుకుందాం. వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా తగినటువంటి సానుభూతిని మనం తెలియజేస్తాము. సోదరులందరూ కూడా చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐడి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ అంటే చాలా బ్లడ్ రిలేషన్ ఉంది, చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మా ఆర్ఎఫ్ సీఎం గారు తప్పకుండా ఎంప్లాయీస్ కు చాలా లైక్ చేస్తున్నారు. అంతా ముందు మీరు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇష్యూ ఎవ్రీ టైం వస్తుంది.
100% 1/1 ఇష్యూ సాల్వ్ అవుతుంది. మన గవర్నమెంట్ అంటే ఇండియాలో నంబర్ 1 గవర్నమెంట్ మా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. నంబర్ 1 సీఎం అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. చాలా తెలంగాణకు డెవలప్ చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. 1 year 2 year లేదు, 14 years పోరాటం చేశారు. మీ 14 years లో మీ సపోర్ట్ చేశారు. మా డెవలప్మెంట్ చాలా బాగా ఉంది. మన దగ్గర డిసిప్లిన్ మంచి ఉంది. ల్యాండ్ అడుగు చాలా బాగా ఉంది. మా ఆరోగ్య సీఎం గారు రైతు బంధు రైతు ఉంది. బ్రేక్ డౌన్ అవుతుంది రెగ్యులర్. మా ఫార్మర్ వచ్చినా ఇక్కడ ధర్నా చేస్తే బషీర్బాగ్లో ఫైరింగ్ లో 8-9 ఫార్మర్స్ చనిపోయినా. మా ఆరోగ్య సీఎం గారు 24 hours కరెంట్ ఇస్తున్నారు, రెగ్యులర్ ఇస్తున్నారు వితౌట్ రుకావట్. అంటే ఇంత ముందు ఎంప్లాయీస్ డెఫినెట్లీ ఎవ్రీ టైంలో అంటే ఎంప్లాయీస్ ప్రాబ్లం వస్తుంది. 100% మా సీఎం గారు అది ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఫ్యూచర్లీ బిఏ బెనిఫిట్ కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ టైంలో పిఆర్సీ ఏమేమి విషయం ఉందో ఈ నెల 11వ తేదీన ఏపీ సీఎం జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా డ్రై రన్ ను నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్, తహసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీడీఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇరవై 22 సెంటర్స్లో ఇవాళ డ్రై రన్ నిర్వహిస్తున్నామండి. ఈ డ్రై రన్లో భాగంగా ఏంటంటే ముందు ప్రయారిటీగా హెల్త్ వర్కర్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్స్కి వ్యాక్సిన్ ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొంతమందికి ఒక 10 నుంచి 25 మంది దాకా ఒక్కొక్క సెంటర్లో డ్రై రన్ మన హెల్త్ వర్కర్స్తో డ్రై రన్ నిర్వహించడం జరిగింది. ఇది అంతా కూడా కోవిన్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సాఫ్ట్వేర్. దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే వ్యాక్సిన్ కావాలనుకుంటారో వాళ్ళ పేరు ముందే నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన హెల్త్ వర్కర్స్ అంతా డేటా ఎంట్రీ ఆల్రెడీ చేశాం. సో వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ మొబైల్లో. ఆ మెసేజ్ పట్టుకొని వస్తేనే మనం అలౌ చేస్తాం వాళ్ళని. తర్వాత ఎలక్షన్ మాదిరిగా 4 వ్యాక్సినేటింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 1 ఏమో అంత వెరిఫై చేస్తారు. వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 2 వాళ్ళ డేటా అంతా మళ్ళీ చెక్ చేసుకొని ఏదన్నా ఉంటే ఎంటర్ చేస్తారు. తర్వాత వారికి వ్యాక్సినేటర్ అని ఒకరు ఉంటారు లోపల. వెయిటింగ్ హాల్ నుంచి వ్యాక్సినేషన్ రూమ్కి వెళ్తారు. అక్కడ వ్యాక్సినేషన్ అయిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్ అని ఒకటి పెట్టాము. ఒక 1/2 hour వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు. వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 4 వారిని చూస్తారు. సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి ఉంటుంది. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా ఆ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వ్యాక్సినేటర్ అని వస్తుంది.
పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కూతురు అక్షర అక్షయ్ కుమార్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంతని పట్టణంలోని కేసీఆర్ గ్రౌండ్లో జరిగిన ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్తో పాటు విప్ బాల్కా సుమన్, ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్ తదితరులు హాజరయ్యారు. నూరేళ్లు చల్లగా ఉండండి అంటూ వధువర్లను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అన్న కేటీఆర్ గారికి పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే. కరీంనగర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి వేణుగోపాల్పై దాడిని ఖండిస్తూ బషీర్బాగ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. బషీర్బాగ్లోని ఆయకర్ భవన్ ముందు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. C3 ఇన్ఫ్రా కంపెనీలో రైడ్స్కు వెళ్లిన అధికారిపై దాడికి పాల్పడ్డారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. party on whom research is going on here. So the IT started abusing the ITO
and then they pelted stones on him, hospitalized. Others provisionally escaped and they complained to the police. The police and the director who is not related to us, please arrest them. Then as per the news given by A.G. Prasad sir, the person has been as of now arrested. But now we are with proper security. That case would have been taken by the person who has given the commission to him, by speaking to the SP or the other police there. If the police people are there, this would not have happened. So we want to bring this to the notice of the investigation wing that safety is our paramount importance, nothing more than that. So for that occasion only we assembled here. As of now, the person has been caught on the administration and the investigation wing also to bring it to a logical conclusion, and in future with some I can't all of you. ITEF Zindabad, ITEF Zindabad, Zindabad Zindabad, JCA Zindabad, JCA with the administration for solving of this problem, and hopefully this incident, no such incident. కడప జిల్లా పెనగలూరు కేజీబీవీలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. 10 మంది విద్యార్థులు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు పాజిటివ్ వచ్చిన విద్యార్థులను క్వారంటైన్ నిమిత్తం వారి గృహాలకు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మతి స్థిమితం లేని వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. తాండూరుకు చెందిన మూసా గత కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో తాండూరు కూరగాయల మార్కెట్కు చెందిన షఫీ, మెహబూబ్ ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే శివాజీ చౌక్లో బైక్పై నిలబడి ఉన్న షఫీ, మెహబూబ్పై మూసా కత్తితో అకస్మాత్తుగా దాడికి దిగాడు. ఇద్దరికీ గాయాలు కావడంతో అక్కడున్న కొందరు వ్యక్తులు మూసాను పట్టుకుని దేహశుద్ధి చేసి గాయాల పాలైన ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. आके क्या हुआ, गेट आया तो सीधा इनको जो उसको चाकू लेके मारे तो मैं साइड हट गए तो मेरे को लग गया। लगने के बाद खतरे लेके मारना चालू कर दिया। अब और एक चाकू था उसके पास, इनके ऊपर ऐसा मारने का से मैं ये चाकू पकड़ लिया उसका। पकड़ लेने के बाद खतरे लेके मारा तो तलवार था ना बड़ा మోటార్ వెండర్ ఇతను మంచి కారిగర్ ఉండే. ఈయనకు అక్కడ ఎడ్ల బజార్ పక్కన షాప్ ఉండే, ఈయన మోటార్ వెండింగ్ షాప్ ఉండే. ఆ షాప్లో పని చేస్తా ఏమో సైకో అయినట్లా చేసిండు. సైకో అయినట్లా చేస్తే ఈయనకు అందరు కలిసి ఆడ ఉండేటోళ్ళు అందరూ ఆయన పరిచయం మంచి మనిషి కదా, ఈయన ఎందుకు అట్లా చేస్తున్నాడు అన్నట్టు ఈయనకు తీసుకుపోయి దవాఖానలో చూపెట్టారు. ఈడ మన ఆమె డాక్టర్ వద్ద చూపెట్టారు. ఆమె డాక్టర్ దగ్గర చూపిస్తే ఆమె డాక్టర్ ఇంటగా ట్రీట్మెంట్ చేసి అంతా చేసి అది తీసుకోపోయిన పాపం మంచిగా చేయాలని తీసుకోపోయిన వాళ్ళనే ఆయన కుసుమతి పెట్టుకొని వాళ్ళ మీదనే ఇప్పుడు స్క్రూ డ్రైవర్లు, చాకులు, కత్తులు తీసుకొని వాళ్ళ వెంబడి తిరుగుతున్నాడు. నన్ను అట్లా ఎందుకు చేసారు, మీకు ఏం అవసరం ఉండే, ఈయన ఏం అని ఆయన వాళ్ళ వెంబడి తిరుగుతున్నాడు. ఇంతకుముందు నా షాప్ కాడికి వచ్చి నాతో టికెట్ గొడవ పడ్డాడు. ఇంతకుముందు ఇంకో ఆయన చేతులు ఇరగొట్టాడు, దొబ్బి మీదికెళ్ళి కింద పడేసి అట్లనే చేస్తుండే. ఇప్పుడు ఈ షఫీ మీద ఇప్పుడు కత్తితోటి దాడి చేసాడు. అంతకీ వాడు మా ముందరికి వచ్చాడు. వచ్చినాక చూసాడు ఏమైంది, చాకు తీసి ఇట్లా చేసిండు. నేను బచా లియా,
इनको वार हो गया मैंने क्या हुआ ఇప్పుడు తాండ్రు మొత్తం తంగైన వింతోని ఎవరికంటే వాళ్ళకి కొడుతున్నాడు ఇవాళ అంటే ఆడపోతున్నాడు రాలేస్తున్నాడు అందరికీ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు. ఏపీలో చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ. నాంపల్లిలో టీఎన్జీఓస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ, రాష్ట్ర అభివృద్ధిలో టీఎన్జీఓస్ పాత్రను ప్రశంసించిన హోంమంత్రి. నెల 11న నెల్లూరులో సీఎం జగన్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మేకపాటి. యాదాద్రిలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభించిన కలెక్టర్ అనితా రామచంద్రన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.